హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఒక ప్రకటన అనేటువంటిది చేసింది. అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అని, అలాగే ఇవి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాని మీద ఒక క్లారిటీ కోసం గవర్నమెంట్ ఈరోజు ఒక జియో అనేటువంటిది రిలీజ్ చేసింది జాబ్ క్యాలెండర్కి సంబంధించి. దాంతో అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చిందండి. సో దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఈరోజు చూద్దాము. అలాగే ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, సిలబస్సు, ప్రిపరేషన్ విధానము, అలాగే జాబ్ వేకెన్సీ, వీటి అన్నిటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తానండి. అయితే దీనికి సంబంధించినటువంటి వార్త ఈరోజు అంటే 22 ఆగస్ట్ ఈవినింగ్ మనకి వే2 న్యూస్లో కూడా 10,060 పోస్టులతో మనకి జాబ్ క్యాలెండర్లు అనేటువంటి విడుదలవుతున్నాయని చెప్పేసి, వీటిని 4 దశల్లో భర్తీ చేస్తున్నారు అని చెప్పేసి దీనికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక జియో అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఆల్రెడీ 1,500 పోస్టులు మనకి ఇంతకుముందే ఫేజ్ 1 దాంట్లో ఇవ్వడం జరిగింది. దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దామండి. ఇదిగోండి మనకి జిఓఎంఎస్ నెంబర్ 81, జిఓఎంఎస్ 81 దీని ద్వారా మనకి ఈరోజు అంటే 22 డేటెడ్ 22 ఆగస్ట్ 26 రోజున ఈ జియో అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10,060 వేకెన్సీస్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటువంటివి మొత్తం వేకెన్సీస్ ఎన్ని అంటే 10,060 వేకెన్సీస్. అయితే వీటిని ఎన్ని ఫేజుల్లో రిక్రూట్ చేస్తారు అంటే 4 ఫేజెస్లో రిక్రూట్ చేస్తారు. మీకు కంప్లీట్ ఏ ఫేజుల్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది డీటెయిల్డ్ వివరాలు అనేటువంటి మీకు తెలియజేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మనకి 4 ఫేజుల్లో చేస్తున్నారు. ఫేజ్ 1 ఆల్రెడీ 15th మే రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 2 వచ్చి మనకి సెప్టెంబర్ 15th సెప్టెంబర్న రిలీజ్ చేయబోతున్నారు. ఫేజ్ 3 వేకెన్సీస్ వచ్చి 15th అక్టోబర్న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఫేజ్ 4 వచ్చి ఇంకా మనకు చూస్తే కనుక అదే 15th అక్టోబర్న ఫేజ్ 4 కూడా మనకి రిలీజ్ అనేటువంటిది షెడ్యూల్ చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఉన్నటువంటి ఏ ఫేజెస్లో ఏమున్నాయి అనేటువంటిది మనకు చూసినట్లయితే మనకి గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీసెస్ ఫేజ్ 2లో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీసెస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ మొత్తం ఫేజ్ 2లో గ్రూప్ 1 సర్వీసెస్ మనకి 149 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి డిఎస్పీలు 36 ఉన్నాయండి. వెరీ గుడ్. మనకి డిఎస్పీలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కమ్యూనికేషన్స్ 3 ప్లస్ నార్మల్ లా అండ్ ఆర్డర్ ఇవి చూసుకుంటే కనుక మనకి 36, మొత్తం 39 వేకెన్సీస్ ఉన్నాయి డిఎస్పీలు అనేటువంటివి. సో ఇవి హయ్యెస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇటీవల కాలంలో. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ డిడిఓస్ ఏదైతే ఉన్నాయో ఈ డిడిఓ వేకెన్సీస్ కూడా ఒక 35 ఇవ్వడం జరిగింది. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. డిప్టీ కలెక్టర్స్ వచ్చి కేవలం 11 మాత్రమే వచ్చినాయి, 11 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా అగ్రికల్చరల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీసు, అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, ట్రెజరీ ఆఫీసర్లు, అలాగే సిటిఓ పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఒక 14 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో ఇవి మేజర్ వేకెన్సీస్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం వేకెన్సీస్ కనుక చూస్తే 149 వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క నోటిఫికేషన్ మనకి 15th సెప్టెంబర్ ఫేజ్ 2 అన్నారు, 15th సెప్టెంబర్న రిలీజ్ అవుతుంది ఈ వేకెన్సీస్ అనేటువంటివండి. నెక్స్ట్ ఇంకా అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ కనుక మనం చూసినట్లయితే ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే హార్టికల్చర్ ఆఫీసర్స్ 45 ఉన్నాయండి. హార్టికల్చర్ ఆఫీసర్స్. అలాగే
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ 164, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 29, వెరీ ఇంపార్టెంట్ అండి, మంచిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ మనకి 26 వేకెన్సీసు. అలాగే పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్లు ఒక 20 వేకెన్సీలు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 15 ఎఫ్బీఓలు, ఎఫ్ఆర్ఓలు ఒక 4. ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి. అలాగే మనకి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఒక 40 ఉన్నాయి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వేకెన్సీస్, ఇవన్నీ కూడా అవి కూడా వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి సివిల్ ఉన్నాయి, అలాగే ఏఆర్ ఉన్నాయి, డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాయి, కరెక్షనల్ డిపార్ట్మెంట్ జైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాయి, ఏపీఎస్పీఎఫ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు కనిపిస్తున్నాయి. అదర్ దెన్ దట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అండి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 78 వేకెన్సీస్, 78 వేకెన్సీస్ మనకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ కనిపిస్తున్నాయి. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఏఎస్ఓస్, వెరీ 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 ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఏఎస్ఓస్ 196 వేకెన్సీస్ ఉన్నాయండి ఏఎస్ఓస్. అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు 17 వేకెన్సీస్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి ఆల్రెడీ చెప్పుకుంటున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 104 పోస్టులు ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టరు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. అన్నిటికంటే ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇవి మనకి మొత్తం 29 పోస్టులు ఉన్నాయండి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ కనుక చూసినట్లయితే 11 పోస్టులు ఉన్నాయి. మొత్తం మనకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మనకి 3082 పోస్టులు ఉన్నాయండి. 3082 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ, అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్. నెక్స్ట్ మనకి ఫేజ్ 3 కనుక మనం తీసుకున్నట్లయితే గుడ్ న్యూస్. ఫేజ్ 3లో చూడండి, ఫేజ్ 3లో మనకి ఉన్నటువంటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. ఇక్కడ రిజిస్ట్రార్ ఫేజ్ 3లో కనుక వస్తే వేకెన్సీస్ అండర్ గ్రూప్ 2లో కనుక చూస్తే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ 10 ఉన్నాయి, అసిస్టెంట్ రిజిస్ట్రార్సు. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6 ఉన్నాయి. అండ్ డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ డిప్యూటీ ఎంపీడీఓలు కనుక చూసుకున్నట్లయితే మనకి డిప్యూటీ ఎంపీడీఓలు 176 ఉన్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్స్ డిటీస్ మంచి పోస్టులు అండి, మంచిగా 200 పోస్టులు ఉన్నాయి. మ్యాక్సిమం ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ కోసం ఆస్పైర్ చేస్తున్నారో మంచి అవకాశము, 200 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ 25 వేకెన్సీసు. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 మనకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కనుక చూసుకున్నట్లయితే అవి ఒక 7 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఒక 4 ఉన్నాయి ఏఎస్ఓలు. అలాగే ఏఎస్ఓల్లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఒక 90 ఉన్నాయండి. సీనియర్ అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్ ఒక 48 ఉన్నాయి. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఏఎస్ఓలు వచ్చి ఒక 59 ఉన్నాయి, ఒక 59. అలాగే లా డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలు వచ్చి ఒక 8 ఉన్నాయి. మొత్తం అన్నీ కనుక చూసుకుంటే కనుక గ్రూప్ 2 వేకెన్సీస్ మనకి మొత్తం 673 వేకెన్సీస్ ఉన్నాయండి. 673తో ఒక భారీ నోటిఫికేషన్ అనే చెప్పచ్చు. అన్నిటికంటే గుడ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి 200 వేకెన్సీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. డిప్యూటీ తహసీల్దార్లు 200 వేకెన్సీస్ అనేటువంటివి వస్తున్నాయి. మనకి సోషియాలజీకి సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించి బుక్ అనేటువంటిది మీకు ఈ ఫేజ్ 3 అంటే అక్టోబర్ 15th లోపల మీకు బుక్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫేజ్ 3 లోపల మీకు బుక్ అనేటువంటిది వచ్చేస్తుందండి.
నెక్స్ట్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూస్తే టెక్నికల్ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, మైన్స్ అండ్ జియాలజీలో, అలాగే ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ వేకెన్సీస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడొచ్చండి ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా అదర్ డిపార్ట్మెంట్స్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ పోస్టులు, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట అండి. సో ఈ విధంగా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేటువంటివి ఉన్నాయి. ఫేజ్ 4లోకి వచ్చేసరికి మనకు అన్నీ కూడా ఈ ఎస్జిటీలు స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, అలాగే మనకి అడల్ట్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక 4 పోస్టులు, అన్నీ కలిపి 2995 పోస్టులు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి మనం చెప్పచ్చండి. సో మనకి 15th సెప్టెంబర్న రిలీజ్ అవుతున్నాయి, 15th అక్టోబర్న రిలీజ్ అవుతున్నాయి. అయితే మరి మరొక వార్త కూడా వినిపిస్తుంది, అదేంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటిది, దాని మీద ఇంకా ఏమీ క్లారిటీ అనేటువంటిది రాలేదు. అయితే గవర్నమెంట్ అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క ఫైనాన్స్ క్లియరెన్స్ ఏదైతే ఉందో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి క్లియరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి రిక్రూట్మెంట్ షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే వీటన్నిటికీ కూడా మనకి కామన్గా ఉండేటువంటి పేపర్ ఏంటి అంటే జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీసు ఇప్పుడు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఏపీలో మనకు ఉంటుందండి. ఇంత తక్కువ సమయంలో మీరు జనరల్ స్టడీస్ కనుక కంప్లీట్ చేయాలి అంటే మనకి జిఎస్ పుస్తకం అనేటువంటిది ఒకటి రిలీజ్ అయింది. ఇందులో తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఈ రెండు కూడా రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఈ పుస్తకాలు అనేటువంటివి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా రిలీజ్ అయినాయి. మనకి ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జాము అటు గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 2, అలాగే వేరియస్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో వేరియస్ జాబ్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్సు, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రేడ్ 1 సూపర్వైజర్లు, డిస్ట్రిక్ట్ ప్రొబిషనరీ ఆఫీసర్లు, వీళ్ళన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళన్నిటిలో కూడా మనకి జనరల్ స్టడీస్ అనేటువంటి కామన్గా ఉంటుంది. దీనికి సంబంధించి మేజర్స్ పబ్లికేషన్లో అతి తక్కువ సమయంలో మీరు చదువుకోవాలి అంటే మేజర్స్ పబ్లికేషన్లో రిలీజ్ అయినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉందండి. ఇవి అన్ని బుక్ షాపుల్లో కూడా మీకు దొరుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లోని. ఒకవేళ కనుక మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ఎవరైతే ఈ పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు నాకు 850 రూపాయలు ఈ నెంబర్కి ఫోన్పే చేసి 7702103857 స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి ఫోన్పే చేసి అడ్రస్ కూడా ఫోన్పేలోనే పెట్టండి. పుస్తకం పేరు కూడా కంపల్సరీ, బుక్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ముఖ్యంగా అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే కనుక మీకు ఒక 4 to 5 డేస్లో వర్కింగ్ డేస్లో మీకు నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పుస్తకం ఇప్పుడు తక్కువ సమయంలో మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలా సక్సెస్ఫుల్గా ఇది ఫీడ్బ్యాక్ వచ్చిందండి. కాబట్టి తెలుగు మీడియం పుస్తకం అండ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకం ఈ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే పోస్టల్ ద్వారా పొందాలంటే మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.